త్రియక దేవుని నామంలో అందరికీ శుభం తెలియజేయుచున్నాను. ఈ శుక్రవారం నాడు మెదక్ అధ్యక్ష మండలకు తండ్రి బిషప్ గారు ఏసీ సాలమన్ గారు పిలుపు మేరకు సండే స్కూల్ ఆల్ సండే సిఎస్ఐ సండే స్కూల్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో పాల్గొన్నందుకు దేవునికి వేలాది వేల స్తోత్రాలు చెల్లించుచున్నాను. మా గ్యారిజన్ వెస్లీ చర్చ్ సండే స్కూల్ టీచర్స్ మరియు చిల్డ్రన్స్ ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి గారికి, తల్లి గారికి, టౌన్ డిసిసి సవిత గారికి, సెక్రటరీ సవిత గారికి, మెదక్ డైసెస్ సెక్రటరీ శాంసన్ గారికి, రెవరెండ్ దినాకర్ సెక్రటరీ గారికి, రెవరెండ్ ఆమ్స్ట్రాంగ్ సెక్రటరీ గారికి, మా స్థానిక గురువులు అయిన జోసఫ్ గారికి, చార్ల్స్ గారికి నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుచున్నాను. ప్రార్థన ప్రారంభించుకుందాము. ప్రార్థన. ఓ ప్రేమగల మా తండ్రి నాయన, మరి ఒకసారి నాయన నీ పాదాల యుద్ధకు చేరి ప్రార్థన చేయటకు ఇచ్చిన అవకాశం నీకు వేలాది వేల స్తోత్రాలు నాయన. ఈ రోజు శుక్రవారం నాడు నాయన మరి మా బిషప్ తండ్రి గారు, తల్లి గారు, తండ్రి ఏర్పరిచిన తండ్రి ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆల్ సండే స్కూల్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో మేము పాల్గొంటుండగా నాయన మీరు మాతో ఉండండి నాయన. మేము ప్రార్థన చేయచుండగా మా మొర్రలు ఆలోకించండి నాయన. ప్రతి సండే స్కూల్ టీచర్స్, సెక్రటరీస్ మరియు చిల్డ్రన్స్ అందరూ తండ్రి మరి ఈరోజు ఫాస్టింగ్ చేసి ప్రార్థన చేయచుండగా తండ్రి మీరు మా ప్రార్థనలు తండ్రి మేము ఏమనుకున్నామో మీరు మా ప్రార్థనలు నెరవేర్చమని అడుగుచున్నాం నాయన. మొరపెట్టగా ఉత్తరం ఇచ్చే దేవుడవు నాయన తండ్రి. అదేవిధంగా నాయన బిషప్ గారు, తల్లి గారు తండ్రి మరి చర్చలు లేకపోయినను తండ్రి ఆన్లైన్లో తండ్రి వారు నీ వాక్యం విత్తుచుండగా తండ్రి అది మాకు ఆత్మీయంగా శరీరంగా బలపరిచి తండ్రి మాకు అది ఎంతో మరి ఇంకా ఉజ్జీవం ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రాలు నాయన. అది మాకు మా హృదయంలో ఆ వాక్యము విని నాయన అది 30 60 100 ఫలిష్టకు సహాయం చేసినందుకు నీకు వేలాది స్తోత్రాలు నాయన. వారి కుటుంబంను ఆశీర్వదించండి నాయన. మరి వారు ఇంకాను ఎన్నో సేవలు చేయుచుండగా మీరు వారితో ఉండమని అడుగుచున్నాను నాయన. అదే విధంగా నాయన ఆల్ సిఎస్ఐ ప్రెస్బైటర్స్ ఇన్ఛార్జ్ వారి గురువుల వారి గురించి ప్రార్థన చేయించున్నాం నాయన. వారు సేవలు చేయించుండగా వారిని కూడా హెచ్చింపజేయండి. ఆయగరమ్మల గురించి కూడా ప్రార్థన చేయించున్నాను నాయన. వారి సేవలు కూడా హెచ్చింపజేయమని అడుగుచున్నాం నాయన. అదే విధంగా నాయన మరి మన దేశంలో తండ్రి కరోనా వ్యాధి వ్యాపించి ఉన్నది నాయన. మరి దేశమే కాకుండా నాయన ప్రపంచంలో అందరూ కరోనా వ్యాధితో ఎంతో బాధపడుచున్నారు నాయన. ఎంతో మంది రోగంతో తండ్రి బాధపడి చనిపోచున్నారు నాయన. తండ్రి ఆ చనిపోయిన వారికి ఆధారాలను అనుగ్రహించి తండ్రి దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్పబడుదని మీరు సెలవిచ్చినారు నాయన. వారికి ఓదార్పు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా నాయన పాజిటివ్ వారు ఎంతో మంది తండ్రి హాస్పిటల్లో తండ్రి బాధపడుచున్నారు. వారికి స్వస్థత అనుగ్రహించండి నాయన. పూర్తి స్వస్థత అనుగ్రహించండి. ఎవరైతే డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చుచున్నారో నాయన వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి తండ్రి వారికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చుటకు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా నాయన ఈరోజు మరి మాకు ఫాస్టింగ్ ప్రేయర్ చేయటకు మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రాలు నాయన. మరి ఆల్ సండే స్కూల్స్ మరి అందరూ కలిసి మెలిసి తండ్రి నీ సేవ చేయటకు భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. తండ్రి చిన్న బిడ్డల సేవ చేయటకు ఎంతో తండ్రి మాకు సంతోషంగా ఉంది నాయన. తండ్రి మీరు నాయన యేసయ్య మరి చిన్న బిడ్డలు చిన్ననాటి నుండి నీ వాక్యము విని పెద్దగా తండ్రి వారు కూడా తండ్రి ఈ లోకంలో ఒక సర్వ సృష్టికి వెళ్ళి నీ సువార్త ప్రకటించటకు సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. తండ్రి మరి ఒకసారి నాయన యేసయ్య మరి మేము ఈ ప్రార్థన ఫాస్టింగ్ ప్రేయర్ చేయుచుండగా మీరు మా మొర్ర ఆలకించమని నీ ఆశీర్వాదాలు మెండైన దీవెనలు కుమ్మరించమని ఈ చిన్ని ప్రార్థనతో బ్రతిమాలి వేడుకొనుచున్నాను మహోన్నతమైన గొప్ప పరమ తండ్రి. ఆమేన్. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఘోర పాపి అయిన నేను
లోకం చేరవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా హల్లెలూయా హల్లెలూయా అందరినీ ప్రభాని సిలువ చెంత మరుగుపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. మరి ముఖ్యంగా సండే స్కూల్ సూపరింటెండెంట్ అయిన మేరీ మోజెస్ అక్క గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా ఆ బిడ్డను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. డైసన్ సెక్రటరీని ప్రభా, టౌన్ డీసీసీ డైసన్ సెక్రటరీని ప్రభా, మరి తండ్రి నాయన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఆన్లైన్ BBS లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా ప్రభా. తండ్రి నీకు వందనాలు తండ్రి నాయన. మరి ముఖ్యంగా ఈ రోజు తండ్రి ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఎందు నిమిత్తమే మేము చేస్తున్నామని నీకు తెలుసు నాయన. మరి కరోనా వైరస్ తండ్రి నాయన ప్రపంచ వ్యాప్తంగా ప్రభా ఈ మహమ్మారి ప్రభానైనా భయంకరంగా వ్యాప్తి చెందుతుండగా ప్రభా నీ కరుణకై మేము చూస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం నాయన. నీకు అసాధ్యం అంటూ ఏది లేదు ప్రభా. నీకు ప్రభానైనా ఈ యొక్క కరోనా వైరస్ అల్పితమే ప్రభా. నీకు స్తోత్రంలో నాయన. ఆకాశం నుంచి తొంగి చూడమని ప్రార్థిస్తున్నాను నాయన. మీరు మాకు వాగ్దానాలు ఇచ్చారు ప్రభా. నీకు వందనాలు నాయన. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తీయబడును తండ్రి నాయన అన్నాం ప్రభా. నీకు స్తోత్రంలో నాయన. తండ్రి నీకు స్తోత్రం 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 తండ్రి. మరి ఒకసారి నీ పాద సన్నిధానంలో మేమందరం అడుగుచున్నాం ప్రభా నాయన. మరి సండే స్కూల్ బిడ్డలందరూ టీచర్స్ వాలంటీర్స్ మేమందరం విజ్ఞాపన చేయించుండగా ప్రభా నాయన మీరు మా మొరను ఆలకించమని ప్రార్థిస్తున్నాం తన్నైనా ప్రభా. మరి ఒక్కసారి నేను ఆకాశం నుంచి తొంగి చూడమని ప్రార్థిస్తున్నాం తన్నైనా. మా పాపంలో దోషంలో క్షమించమని ప్రార్థిస్తున్నాం తన్నైనా. సహాయం చేయండి ప్రభా. ఈ వైరస్ తో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభా నీ రక్తంతో సీల్ చేసి ప్రభా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. డాక్టర్స్ ని నర్సెస్ ని ప్రభా నాయన, మెడికల్ స్టాఫ్ ని, మెడికల్ డిపార్ట్మెంట్ ని ప్రభా నాయన, పోలీస్ వాళ్ళని ప్రభా నాయన, మీడియా వాళ్ళని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన ప్రభా. వారికి ప్రభా నాయన మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఏ తెగులు మా గుడారం సమీపించదంటున్న ప్రభానికి స్తోత్రములు నాయన. ఏ తెగులు మా గుడారం సమీపించకుండా మీరు మీ దూతలను కంచెగా ఉంచినందుకు స్తోత్రములు నాయన. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. రాబోయే దినాల్లో Our gracious and loving Heavenly Father, we praise you, Lord. We thank you, Lord, for helping us, O Lord, to come into thy presence, O Lord. We thank you, Lord, for giving us this opportunity, Lord, to conduct this fasting prayers, O Lord. We thank you, Lord, for each and every person, O Lord, involved in this, O Lord, for their participation, O Lord. We pray, O Lord, at this time, O Lord, for this COVID outbreak, O Lord, the number of cases, O Lord, that has been rising, O Lord. We pray, O Lord, we believe in your power of healing, O Lord. By your stripes, O Lord, we were healed, O Lord. We claim this promise, O Lord. We touch each and every one, O Lord, who is affected, O Lord. Let this outbreak be reduced, O Lord. Let the number of cases, O Lord, be reduced, O Lord, that it will be controlled very soon, O Lord, and we will see a positive shift, O Lord, in this outbreak, O Lord. Pray, O Lord, once again for everybody, O Lord, who has been affected, O Lord. Touch them, O Lord. Let your blood of healing, O Lord, flow through each one of them, O Lord, and help them, O Lord, to have a good recovery, O Lord. We also, Lord, pray for the bishop especially, O Lord, and all the pastors, O Lord, in this diocese, O Lord. The pastors, O Lord, who work, O Lord, to serve you, O Lord, who work in your name, O Lord. Let them lack nothing, O Lord. At this time of trouble, O Lord, be their provider, O Lord. Jehovah Jireh, my provider, O Lord. Supply everything that they need, O Lord, so that they will lack nothing, O Lord. We pray, O Lord, that you give your wisdom, O Lord, and your Holy Spirit, O Lord, will guide the bishop, O Lord, as we continue, O Lord, with our plan of action in this time, O Lord, that you will reveal your plans, O Lord, unto us, O Lord, on what to do, O Lord, at this tough times, O Lord. We also, Lord, pray for the people, O Lord, who have lost their lives, O Lord, because of this coronavirus, O Lord. Be the comfort, O Lord, be the strength, O Lord, in their families, O Lord. Continue to be with each one of us, O Lord. Also, Lord, pray for all the Sunday school superintendents, O Lord, across the diocese, O Lord, and also the teachers, O Lord, who are working hard, O Lord. We pray, O Lord, for their spiritual growth, O Lord. Use each child, O Lord, each teacher, O Lord, as an instrument, O Lord, for the greater glory, O Lord, of your kingdom, O Lord. Be with each one of us, O Lord. Guide us, O Lord. We pray once again for the people who are praying, O Lord. Bless them, O Lord. Help us, O Lord, to believe, O Lord, that you have accepted our prayers, O Lord. Be with each one of us and guide us, O Lord. We thank you once again, O Lord, for helping us to come into thy presence, O Lord.
We ask these things in the name of our Lord and Savior Jesus Christ. Amen. తండ్రి ఈ ప్రార్థన చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకే వెళ్ళాలి తండ్రి. టౌన్ డిసిసి సండే స్కూల్ బిడ్డలతో ప్రార్థించున్నాము. ఈ కరోనా వైరస్ విపత్తు సమయంలో నీ మందిరంలో స్థుతించలేకపోతున్నాను, కానీ మా సండే స్కూల్ టీచర్స్ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని దయచేసినందుకు నీకే వందనాలు. మా విశ్వ తండ్రి గారి గురించి, అలాగే మా సంఘ కాపరి అయినటువంటి జోసఫ్ అయ్య గారు, పీటర్ చాస్సాయ్ గారు, మా సండే స్కూల్ టీచర్స్ వాళ్ళు చేసే సేవలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వాళ్ళని దీవించి బావుగా నీ సేవలు వాడుకున్నామని వేడుకొంచున్నాము. భవిష్యత్తులో మమ్మల్ని నీ సాక్షి బిడ్డగా వాడుకున్నామని ఈ చిన్ని పండుగ అడిగి వేడుకొంచున్నాము అంత గొప్ప తండ్రి. ఆమేన్. Our gracious Heavenly Father, we thank the Lord Jesus for giving us this wonderful Lord. Lord, we thank you for keeping us safe and sound throughout this lockdown, Lord. Lord, as we ask for this coronavirus, Lord, as you know, many of these countries have been affected with this coronavirus, Lord, and millions of people have been affected with this coronavirus, and lakhs of them have died because of this coronavirus, Lord. Lord, as only you know why this coronavirus is existing on this earth, Lord. Lord, I ask you to heal each and every person who has been affected with this coronavirus, Lord. Lord, you touch them and you heal them, Lord. Only you can do that, Lord. Lord, please heal each and everyone who has been affected with this coronavirus, and let them recover from the disease that they have been diseased, Lord. Lord, and we also ask for this lockdown, Lord. Lord, only you can help us through this lockdown, Lord. Lord, we ask you to end this lockdown as early as possible, Lord. As you know, livelihood has become so hard for few of the people, Lord. Lord, and we also ask for Sunday school teachers and children, Lord. Lord, as they are also at their homes in this lockdown, Lord. Lord, you give them strength and give them help, Lord. You heal them and keep them safe and sound, Lord. Lord, we ask you to end this lockdown as early as possible, and also to clear this coronavirus which has been affected on this earth, Lord. We ask these things in the name of the Lord and Savior Jesus Christ. Amen. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, కృపగల మా రక్షక, ప్రేమ స్వరూపివి దేవ, నీ యొక్క కృపను బట్టి ప్రభా, ఈ యొక్క దినమందు ప్రభా, మరి ప్రతి సండే స్కూల్ బిడ్డల్ని తండ్రి నీ పాసన్నిధానం ముందు పెట్టుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీవే పేరు పేరు వరుసను ఆశీర్వదించము, దీవించము, కాపాడము తండ్రి. ఏసైనా అదే రీతిగా ప్రభా, ఈ యొక్క లాక్డౌన్ లో ప్రభా, మరి యొక్క సమయాన్ని తండ్రి వారి బిడ్డలు వృధా చేయకుండా తండ్రి నీ వాక్యం చెప్పిన నడుచుకున్న బిడ్డలుగా తండ్రి ప్రతిదినం కూడా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి ప్రభా, నీ వాక్యం చదువుకొని ప్రభా, నీ వాక్యాన్ని హత్తుకొని ప్రభా బిడ్డలు బతుకులాగున్న తండ్రి నీ యొక్క దీవెనలు కుమ్మరించమని వేడుకొనిచున్నాను ప్రభా. అదే రీతిగా తండ్రి మరి ముఖ్యంగా తండ్రి కరోనా వైరస్ ని నీ పాసన్నిధానం ముందు పెట్టుచున్నాను ప్రభా. ఈ యొక్క వైరస్ ద్వారా ప్రభా మరి ఎంతో మంది ప్రభా మరి ప్రాణాలు కోల్పోయి ఉన్నారు ప్రభా. ఆ యొక్క కుటుంబాలకి ఓదార్పుని తండ్రి నీవు దయచేయమని వేడుకొనిచున్నాను ప్రభా. ఏసైనా అదే రీతిగా ఇంకా ఎంతో మంది కూడా తండ్రి మరి యొక్క హాస్పిటల్స్ లలో ట్రీట్మెంట్ పొందుతుండగా ప్రభా, నీవు తండ్రి వైద్యుల కంటే పరమ వైద్యుడవు తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఏసైనా స్వస్థత కేవలం నీ ద్వారానే వస్తుంది ప్రభా. దయతో ప్రతి బిడ్డని కూడా తండ్రి నీవు ముట్టి స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాను ప్రభా. స్వస్థత పొందిన ప్రతి బిడ్డ కూడా తండ్రి నీ నామంను స్తుతించాలని వేడుకొనిచున్నాను ప్రభా. ఏసైనా నీ నామంను గణపరచాలని వేడుకొనిచున్నాను ప్రభా. అవును తండ్రి, ఏ వైద్యుడు కూడా తండ్రి ఈ యొక్క వైరస్ ని దూరపరచలేడు ప్రభా. దయతో నీ కృపను చూపి ప్రభా, నీ దీవెనలు కుమ్మరించి ప్రభా, నీవిచ్చు జ్ఞానంతో ప్రభా ఈ యొక్క వైరస్ ని తండ్రి దూరం చేయమని ప్రభా. ఈ యొక్క వైరస్ దూరం తండ్రి కేవలం నీ కృప ద్వారానే జరిగిందని ప్రతి నాలుక ఒప్పుకొని లాగున తండ్రి నీవు తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని దయచేయమని వేడుకొనిచున్నాను ప్రభా. ఏసైనా ఈ యొక్క చివరి సమయాల్లో తండ్రి ప్రతి బిడ్డ కూడా తండ్రి నేను స్తుతించాలి ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నీ వాక్యాన్ని తెలుసుకులాగున్న తండ్రి నీ దీవెనలు దయచేయమని వేడుకొనిచున్నాను ప్రభా. ఏసైనా నీ యొక్క దీవెనల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ప్రతి బిడ్డ మీద కూడా ఉంచి ప్రతి ఒక్కరిని దీవించి కరుణించి కాపాడి ఆశీర్వించి ప్రభా, నీవే ప్రతి ఒక్కరికి కూడా సహాయపడి ఉండమని ఏ సతి పరిశుద్ధ నామంను వేడుకొని కోరుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. Prayer. Our gracious Heavenly Father, Lord, thank you for giving this wonderful day and wonderful time to praise and glorify your name, Lord. Lord, thank you for blessing us with another day in our lives to praise and glorify your name, Lord. Lord, thank you for protecting us all through these days of this pandemic, Lord. Lord, today I pray for the people who are suffering with COVID-19, Lord. Lord, touch them and heal them in your name, Lord Jesus. Lord, fill their body with your blood, Lord. Lord, heal them and touch them, Lord. Lord, I pray for the medical staff, Lord. Lord, I pray for the doctors and nurses, Lord Jesus. Lord, give them thy wisdom so that they could treat the patients well, Lord. Lord, I pray for the people who are working on the vaccine project, Lord. Lord, I pray for the
microbiologists, I pray for the virologists, I pray for the research people, Lord, everybody, Lord, who are working on the vaccine project, Lord. Lord, give them thy wisdom so that they could prepare the vaccine, Lord. Lord, I pray for all of the army personnel, I pray for the policemen, I pray for every people who are guarding us, Lord Jesus. Lord, give them thy strength, Lord Jesus, so that they could protect our nation, Lord. Lord, I pray for all the leaders of the world. I pray for the country presidents. I pray for the country prime ministers, Lord. Lord, help them to take right decisions for their country, Lord. Lord, give them thy wisdom to them so that they could take right decisions for the country's sake, Lord. Lord, I pray for our Bishop Aigaru, Lord Jesus. Lord, bless him and bless his family abundantly, Lord. Lord, I pray for all the Sunday school superintendents of Medak Diocese, Lord. Lord, bless them and bless their families abundantly, Lord. I pray for the Medak Diocese Sunday school secretary and superintendent, Lord. Lord, bless him and bless his family abundantly, Lord. Lord, I pray for the town DC Sunday school secretary, Lord, and superintendent, Lord. Lord, bless their family abundantly, Lord. Lord, I pray for all the Sunday school children of Medak Diocese, Lord. Lord, as they're praying today, Lord. Lord, listen to all of their prayers, Lord Jesus. Lord, help them to know you. Help them to seek you in your name, Lord. Lord, let them pray religiously every single day, Lord Jesus. Lord, hear all their prayers, Lord. Lord, help them to become more closer to you, Lord. Lord, I also pray for our church, our Garrison Church, Lord Jesus. I pray for the pastor and his family, Lord. Lord, bless him and bless his family abundantly, Lord. I pray for the congregation members. I pray for the committee members as well, Lord. Lord, bless them and bless their families abundantly, Lord. Lord, I pray for our Sunday school children, Lord. Lord, as they are seeing this today and as they are praying today with us, Lord, bless them and bless their families abundantly, Lord. Lord, I pray that you hear their prayers, Lord Jesus. Lord, I pray that they seek you and know you, Lord. Lord, once again, thank you for giving this wonderful day and wonderful opportunity to praise and glorify your name, Lord. I ask this all in the most precious name of the Lord and Savior Jesus Christ our Lord. Amen. అత్యంత ప్రేమ కలిగిన మా తండ్రి దేవ మీ ఘనమైన నామకి వేలాది వేల స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకే వందనాలు నాయన. అవును తండ్రి, మీకు తెలిసినైనా గత 2 నెలల నుండి మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి తండ్రి. దేవ మరి కరోనా వైరస్ వల్ల దేవ మరి ఎంతోమంది ఈ వ్యాధి వల్ల బాధపడుతున్నారు తండ్రి. ఎంతోమంది చనిపోయి ఉన్నారు దేవ. కానీ మీ చిత్తమైతే నాయన ప్రతి ఒక్కరిని నాయన ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నాయన మీ చేయి వేసి తండ్రి మీ స్వస్థతను దయచేయండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. వాళ్ళకు మంచి శక్తిని బలంని ఆరోగ్యం దయచేసి తండ్రి వారి త్వరగా కోలుకోలేనైనా మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకునే అవకాశం వాళ్ళకి దయచేయండి నాయన దేవ. మరి అదేవిధంగా తండ్రి మరి మా సండే స్కూల్ని బట్టి జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్క టీచర్ని నాయన, ప్రతి ఒక్క స్టూడెంట్ని అయినా, సూపరింటెండెంట్ని అయినా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ లాక్డౌన్లో తండ్రి దేవ మరి మా ఇంట్లో ఉంటే చిన్నగా తండ్రి మా ఇంటి చుట్టూనైనా ఎల్లప్పుడూ మీ దేవదూతల యొక్క కంచె వేసి తండ్రి ఏ కరోనా వైరస్ మాకు దరికి రాకుండా తండ్రి ఇంకే అనారోగ్యం రాకుండానైనా ప్రతి ఒక్కరినైనా మీరు ఎక్కడ నీడ కింద భద్రపరుచుకొని కాపాడండి నాయన దేవా. మరి ఈ కరోనా వైరస్ని పూర్తిగా నిర్మూలన చేసి తండ్రి మీ పాదం కింద దీన్ని అణిచివేసినైనా మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు తండ్రి. దీన్ని అణిచివేసినైనా దీన్ని తిరిగినైనా మళ్ళీ మీ ఆలయానికి వెళ్ళి తండ్రి మీకే స్తుతులు స్తోత్రం చేర్చుకునే అవకాశం దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God, thank you for blessing us and keeping us safe. Lord, bless everyone. Heal the people suffering from corona virus. Bless everyone. Heal your people. Keep them safe. Lord, bless all the people in the world. Heal the sick people. Jesus' mighty name, I pray. Amen. Father, Lord Jesus, I come to touch your feet about this coronavirus, Lord Jesus.
Stop this coronavirus from spreading, Lord Jesus. Lord Jesus, I commit at your feet about our mother diocese, Lord Jesus, Bishop Tandikaru, pastors and all the diocesan officials, Lord Jesus. Protect them from coronavirus, Lord Jesus, as well as our church and congregation, Lord Jesus. Protect our church and congregation members from coronavirus, Lord Jesus. Lord Jesus, protect our pastor and pastorate committee from coronavirus, Lord Jesus. Protect our Sunday school ministry, Lord Jesus. Protect each and every child in Sunday school from coronavirus, Lord Jesus. Protect our Sunday school superintendent and all the teachers, Lord Jesus. As well as I pray for all the women's fellowship and youth fellowship, Lord Jesus. Protect them, Lord Jesus. Lord Jesus, help the people who are suffering from coronavirus, Lord Jesus. Lord Jesus, give good strength to all the doctors and nurses, Lord Jesus, who are treating the corona patients, Lord Jesus. Help the corona patients to recover faster, Lord Jesus. Lord Jesus, and help the poor people, Lord Jesus. Give them good shelter, Lord Jesus. And Lord Jesus, I pray for the senior citizens of the church, Lord Jesus. Give them good strength, Lord Jesus, as this time is so weak, Lord Jesus. Protect them, Lord Jesus. Protect each and every senior citizen of the church, Lord Jesus. And as well as I pray for the men's fellowship also, Lord Jesus. Protect all the members in the church, Lord Jesus. Protect all the members from the coronavirus, Lord Jesus. A pastor and pastorate committee also, Lord Jesus. Lord Jesus, help us, Lord Jesus. Give us good wisdom and knowledge, Lord Jesus. I ask you this in mighty precious name I pray. Amen. మహాపరిశుద్ధమైన తండ్రి దయగలిగిన యేసయ్య, మీ బంగారాన్ని పాదాలకు వందనాలు నాయనా. స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ కొద్ది నాయనా ఈ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బిషప్ తండ్రి గారిని తల్లి గారిని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అలాగే నాయనా మా ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ జోసెఫ్ అయ్య గారిని నాయన అమ్మగారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మా అసిస్టెంట్ ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ పీటర్ చార్లెస్ బాబు గారిని అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. అలాగే మా సండే స్కూల్ సూపరింటెండెంట్ మేరీ ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మా సండే స్కూల్లో నాయన మా సండే స్కూల్ టీచర్స్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరినీ బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. వారిని అందరినీ దీవించండి, ఆదరించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. నాయన మా పిల్లల్ని నా యొద్దకు రానివ్వండి అని ఆనాడు మీరు సెలవిచ్చారు కదా ప్రభు. ఈనాడు మేము మీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మా ప్రార్థన మీరు ఆలకించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించి నాయన మా ప్రార్థనలకు జవాబులు ఇవ్వమని మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. నేను ముఖ్యంగా కరోనా మహమ్మారి గురించి ప్రార్థన చేయించున్నాం ప్రభు. నాయన మా దేశాన్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకున్నందుకు మీకు వందనాలు ప్రభు. తక్కువ కేసులు ఉంచినందుకు మీకు వందనాలు నాయన. రెస్టారెంట్ ఎక్కువ ఉన్నందుకు మీకు వందనాలు ప్రభు. నాయన మిగతా బాధితులు కూడా ప్రభు ఇంకా స్వస్థత దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభు. స్వస్థపరిచి యెహోవా నేనే అని మీరు సెలవిచ్చి ఉన్నారు కదా ప్రభు. ప్రతి ఒక్కరిని స్వస్థపరచుకుని మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరు మీరే నిజ దేవుడని నాయన గుర్తించడానికి సహాయం దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మీరే నిజ దేవుడని గుర్తించడానికి సహాయం దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. అలాగే నాయన ఈ లాక్డౌన్ వల్ల నాయన వలస కార్మికులకి పనులు లేనందువల్ల నాయన వారు వేల కిలోమీటర్లు నడిచి వారి స్వస్థలానికి వెళ్తున్నారు ప్రభు. వారిని మీరు ఆదరించండి నాయన. ఎక్కడ వారు మరణానికి గురవకుండా సహాయం దయచేయండి నాయన. వారు కూడా మీరే నిజ దేవుడని మీ మీద ఆధారపడడానికి సాయం దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. అలాగే నాయన మా దేశం మీదకి వచ్చిన మిడతల దండను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. నాయన మిడతలకి మీరు ఆజ్ఞాపిస్తే అవి వెళ్ళిపోతాయి నాయన. ఒక్క మాట ఆజ్ఞాపించండి నాయన. మీరు ఒక్క మాట సెలవేగా అవి పారిపోతాయి కదా నాయన. మీరు ఒక్క మాట సెలవు ఇవ్వండి నాయన. ఒక్క మాట సెలవిస్తూ అవి పారిపోతాయి ప్రభు. మా రాష్ట్రాన్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాను మీకు వందనాలు ప్రభు. అవి మా రాష్ట్రాల్లోకి రాకుండా సాయం దయచేయండి. మా తెలంగాణ రాష్ట్రానికి రాకుండా సాయం దయచేయండి నాయన. ఎక్కడ అవి పంటలు నాశనం చేయకుండా సాయం దయచేయండి ప్రభు. రైతులను మీరే ఆదరించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన ప్రభు. అలాగే లాక్డౌన్ సమయంలో ప్రభు మేము మా పిల్లలందరం ప్రభు మీ వాక్యం ఎరిగినైనా మీ బైబిల్ ఉన్న మర్మాలు అర్థం చేసుకోవడానికి సాయం దయచేయండి. మీతో ఎక్కువ సమయం గడపడానికి సాయం దయచేయండి నాయన. నాయన మా ప్రార్థనను ఆలకించమని నాయన మిమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధి చేసుకొని ముద్ర వేసుకోమని క్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Gracious Heavenly Father, Lord Jesus, we come at your feet, Lord Jesus, as today we are doing the Sunday School chain prayer, Lord Jesus. Be with us, Lord Jesus. Guide us, Lord Jesus, and
who are suffering with coronavirus, Lord Jesus. Be with them, Lord Jesus. Guide them, Lord Jesus. Heal the coronavirus, Lord Jesus. It should be banished in the world, Lord Jesus. And help the poor people, Lord Jesus, who are suffering with no shelter and no food, Lord Jesus. Be with them, Lord Jesus. Guide them, Lord Jesus. And I pray for our congregation members, especially our senior citizens, Lord Jesus. Be with them, Lord Jesus. Guide them, Lord Jesus. And help the doctors, nurses who are suffering to do the coronavirus to vanish in the world, Lord Jesus. Be with them, Lord Jesus. Guide them, Lord Jesus. And help the Dyson officials, Lord Jesus. And Bishop Ayagaru, Lord Jesus. I ask this small prayer in the mighty name of Jesus Christ. Amen. స్తోత్రం 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 యేసయ్య మాకే హాని కలగకుండా చూసినందుకు యేసయ్య మాకు ఈరోజు మమ్మల్ని ఈరోజు దాకా క్షేమంగా ఉంచినందుకు వందనాలు యేసయ్య యేసయ్య లోకం అంతా కరోనాతో బాధపడుతుంది యేసయ్య ప్లీజ్ యేసయ్య కరోనాని తీసేయండి యేసయ్య ప్లీజ్ యేసయ్య యేసయ్య మళ్ళీ మేము సండే స్కూల్కి వెళ్ళి పాటలు పాడి మీ వాక్యాన్ని జ్ఞానించి చదువుకొని ఆ మెమరీ వర్స్ అన్నీ మా టీచర్కి చెప్పేటట్లు చూడండి ప్లీజ్ సండే స్కూల్లో మేము పాటలు పాడేటట్లు చూడండి మళ్ళీ మీ వాక్యాన్ని చదువుకునేటట్లు చూడండి ప్లీజ్ సండే స్కూల్ టీచర్ని ఆశీర్వదించండి ప్లీజ్ చర్చ్ మెంబర్స్ని కూడా అందరికీ హాని కలగకుండా చూడండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్లీజ్ ఎవరికైతే కరోనా ఉండే ఆ కరోనాని వాళ్ళ నుండి తీసేయండి ప్లీజ్ వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్లీజ్ ఎవరైతే కరోనా చనిపోయారో వాళ్ళ ఆత్మకి శాంతి దయచేయండి ప్లీజ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏ హాని కలగకుండా చూడండి ప్లీజ్ నువ్వు నా అనే ధైర్యాన్ని దయచేయండి మళ్ళీ చర్చ్ సండే స్కూల్ ఇంకా చర్చ్ అన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసేటట్లు చూడండి ప్లీజ్ మా చర్చ్ పాస్టర్లని సంఘ పెద్దలని అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి రాకపోకలు క్షేమం ఉంచండి పాస్టర్లకి కూడా మళ్ళీ బోధించేటట్లు చూడండి యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. God, thank you for the opportunity you have given me to pray. Lord, as other children are also praying, hear out their prayers and bless them. Lord, as there is no Sunday school, help us to learn more about you. Help us to read the Bible and pray every day. Lord, bless all the children in our Sunday school, the people in our church. Lord, bless the pastors. Thank you, Jesus. Lord, as many people are suffering, heal them and give them hope. Lord, give the poor people strength, food, water, money, and give the weak people strength, food, and water. Lord, thank you, Jesus, for everything you have given us. Thank you for everything you have done for us. You are Jesus Christ, Jehovah Jireh. You came in the form of man and died for us on the cross. Thank you, Jesus. Lord, as many people are losing their lives due to coronavirus, take away coronavirus. Lord, help the doctors, the policemen, the news reporters and other people who are working in this lockdown. Help the people who are going to office. Help the children who are having online classes and are already going to school. Help the children who have online tests. Lord, thank you, Lord, for the beautiful things you have given us. Bless our families, our friends and relatives. Lord, thank you, Jesus, for everything. Bless us, keep us all safe.
Make Corona go away. Thank you, Jesus. Lord, we ask you to give the doctors who are helping people, give them wisdom, give the police officers strength, give the news reporters strength. Thank you, Lord. Bless us all. Keep us safe. Bless our families, friends, relatives, and everyone in our life. Thank you, Lord. Keep us all connected. Lord, we want to learn more about you. Help us to read the Bible and pray every day. Help the people. Thank you, Jesus. You are our God. You are the one who gives us hope, strength, knowledge, and wisdom. Thank you, Lord. Bless us. Amen. I'm starting my prayer. Oh God, Heavenly Father, thanks for giving this lovely day, oh God. As you have given this precious day in our lives, oh God. Thank you for that, oh God. Oh God, as you have given this blessed day, oh God. Thank you for that, oh God. Oh God, I pray for the pastor, oh God, who is looking onto the church, oh God. Oh God, I pray for his family, oh God. I pray for the Sunday school superintendent, oh God. Oh God, I pray for her health and their family, oh God. Oh God, keep them blessed, oh God. Oh God, I pray for the teachers, oh God. I pray for them family, oh God. They should have good health, oh God. I pray for the Sunday school children, oh God. Oh God, I pray for them, oh God. They may be in presence of you, oh God. Oh God, they are praying for you, oh God, for removing this virus from this world, oh God. We are all together to pray, oh God. We are all together to pray to remove this virus, oh God. Oh God, bless them, oh God. Help their families, oh God. Oh God, I pray, as we know in what situation we are suffering, oh God. Oh God, we know what situation we are suffering, oh God. Oh God, all the people who are suffering from coronavirus, oh God. Oh God, remove this virus, oh God. Oh God, as this virus is creating a nonsense, oh God. Oh God, as because of this virus we are not able to come to church and praise and worship you, oh God. Oh God, please, oh God, remove this virus so that we could come to church and praise and worship you, oh God. Oh God, bring back that blessed days, oh God, so that we can be blessed and praise and worship you only, oh God. Oh God, as I pray for the coronavirus patients, oh God. Oh God, as they are suffering from virus, oh God. Oh God, I pray for them, oh God. They should have good confidence so that they may be cured, oh God. I pray for their families, oh God, who are in sorrows, oh God. I pray for the doctors who are curing the patients, oh God. Oh God, I pray for the doctors who are curing the patients, oh God, so that give for them good confidence that they can cure their patients, oh God. Oh God, I pray for the doctors who are looking onto the vaccine, oh God. Oh God, make that vaccine spread out, oh God. I pray, God, that you should put your hand in that vaccine so that it could spread for all, oh God. Oh God, I pray for the people who are onto this virus, oh God, who are helping and solving, oh God. I pray for them, oh God. I pray for the police people, oh God. I pray for them as they are standing on the road and helping the people, oh God. I pray for them, oh God. I pray for their families, oh God. I pray for the quarantine people, oh God, as they are suffering in a room, oh God. Oh God, as they are not having hope, oh God, to live, oh God. Oh God, give for them good confidence, oh God. Oh God, bless them, oh God. Show mercy on upon us, oh God. Oh God, give for them good confidence that the coronavirus is going to go and you are going to bless us, oh God. They don't know who are you, oh God. Oh God, make them know who are you, oh God. Oh God, we are sorry for all sins we have done, oh God. I ask these small things in the name of Jesus Christ. Amen. Let us pray. Our gracious Heavenly Father, the Alpha and the Omega, our Creator, our Savior, Redeemer, the everlasting God. Lord Jesus, we praise Thee, we worship Thee, we seek Thy kingdom. O Lord, be beside us every day, guiding and leading us gently always. Lord, be above us, help us to see the hope of the future of all we could be. Lord, we thank You for our Sunday schools and the Sunday school teachers. Master, You have given us a privilege of being brought up in a right path with the Sunday school ministry.
which plays an important role nurturing us from the childhood. Thank you, Lord, for the selfless service rendered by our Sunday school teachers. Please protect them and give them good knowledge to guide us, good health to continue their valuable services. Today, we especially pray for the World Sunday School Ministry. O Lord, bless all the children, teachers, volunteers, parents, church elders, etc., who all are directly or indirectly involved in our Sunday school. As the scripture says, "He who abides in me and in him bears much fruit." Please lead us and guide us to abide with you. We pray for the good atmosphere. Lord, be ahead of us, be within us, forgive our mistakes and make us new. Please bless our Sunday school family. Lord, you are our good shepherd. Protect us when we are scared, encourage us when we are nervous, comfort when we are hurt. We pray in the precious name of our Lord and Savior Jesus Christ. Amen. Our gracious, loving and heavenly Father, we thank you that we are all safe from this coronavirus, O Lord. O Lord, help us, help everyone that all the Sunday school open, O Lord, and all the churches also open, O Lord. We are not able to spend time with you, O Lord. We are not able to learn new songs, O Lord. We are not able to spend time with our friends, O Lord, and be with you, O Lord. O Lord, let all this virus go from the earth, O Lord. O Lord, do not let it come again, O Lord. O Lord, please, O Lord. Thank you for doing it, O Lord. O Lord, and may all their souls rest in peace, whoever have died with this virus, O Lord, and help the doctors and the policemen who are spending all their time in the hospitals and the road, O Lord. O Lord, help them, O Lord, and bless them that they won't get any virus, O Lord. In Jesus' name I pray. Heavenly Father, thank you for blessing us all throughout this day, Lord. Lord, thank you for giving me this opportunity to pray. Lord, bless Bishop Aigaru, Pastors Joseph Aigaru and Charles Aigaru. Lord, bless all the members of the church, Sunday school teachers and students. Lord, you know that because of this coronavirus, many people are dying. Lord, bless all the people who are infected with this virus. Lord, thank you for protecting all the people who are uninfected with this virus, Lord. Lord, deliver us from this coronavirus, Lord. Lord, bless all the people who are risking their life for us, Lord, like doctors, sanitary workers, policemen. Lord, please tell the doctors the antidote of this virus, Lord. Lord, in Jesus' name I pray. Amen. ప్రతి ఆలోచనలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఆన్లైన్ VBSలో కూడా మీరు మాకు సహాయం చేసిన దానికై నీకు స్తోత్రం నాయన. మరి మెదక్ డయాసిస్ సండే స్కూల్ సూపరింటెండెంట్ సెక్రటరీని మీరు దీవించి ఆశ్రయించండి. మరి టౌన్ DCC సండే స్కూల్ సూపరింటెండెంట్ సెక్రటరీని మీరు దీవించి ఆశ్రయించి నడిపించండి. వారికి ఇంకా మీరు మంచి మంచి తలంపులను ఆలోచనలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేమందరం కూడా నాయన మరి ఫిజికల్ గా మేమందరం కూడా అందరం కూడుకోలేనప్పటికీ ప్రభా నాయన మేమందరం ఏకాత్మతో ప్రభు ఆ పాస్టరేట్ లో ఆ సండే స్కూల్స్ పిల్లలు టీచర్స్ అందరు ప్రార్థిస్తుండగా, వాలంటీర్స్ అందరు ప్రార్థిస్తుండగా ప్రభా, పిల్లలందరూ ప్రార్థిస్తుండగా ప్రభా, మా ప్రార్థన ఆలకించి ప్రభా నాయన మీరు ఆకాశం నుంచి తొంగి చూసి ప్రభా నాయన మీరే మాకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ఎందుకంటే నువ్వు తండ్రి ఈ యొక్క తండ్రి మరి ఈ యొక్క కరోనా వైరస్ అనేది నీకు అల్పితమే ప్రభా నైనా. నువ్వు ప్రతి అనారోగ్య స్థితికై ప్రభా నువ్వు శిలువ మీద రక్తం కాచిన ప్రభా నీకు వందనాలు నాయన. ప్రభా నైనా ఏ తెగులు మా గుడారం సమీపించదంటున్నా కాబట్టి నాయన ఏ తెగులు మా గుడారం సమీపించలేదు నాయన. ఇప్పటి వరకు మా అందరినీ కాచి కాపాడినందుకు స్తోత్రం నాయన. రాబోయే దినాల్లో కూడా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ప్రభా గొప్ప రివైవల్ మా మధ్యలో తేమని ప్రభా ఈ సండే స్కూల్ పిల్లల నుంచి ఎంతో మంది తండ్రి నాయన నీ సేవ చేయటకు తండ్రి నాయన వీరికి మీరు తండ్రి నాయన మీరు సహాయం చేయమని వారిని మేము అలా ట్రైన్ చేయటకు మీరు మాకు జ్ఞానం దయచేసి ప్రభా సెలవు చెంత మరుగుపరిచి ప్రభా నాయన మీరే మమ్మల్ని కాచి కాపాడి రాబోయే దినాల్లో ఒక గొప్ప రివైవల్ మేము చూచటకు సహాయం చేసి నడిపించమని ప్రతి విషయమందు నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మా గ్యారిసన్ వెస్లీ చర్చ్ టిమల్గిరి ప్రభా నాయన సండే స్కూల్ పిల్లలందరినీ మీరు కాచి కాపాడండి. టీచర్స్ ని సండే స్కూల్ సూపరింటెండెంట్ మేరీ మోజెస్ అక్కని ప్రభా మీరు కాచి కాపాడండి ప్రభా. ఆ బిడ్డకు మీరు జ్ఞానం దయచేయండి. మరి
మరి సండే స్కూల్ని ప్రభానైనా మరి ఆన్లైన్లో ఎలా మరి నడిపించాలో, పిల్లల్ని ఎలా వాళ్ళని ట్రైనప్ చేయాలో మీరు కొత్త కొత్త ఐడియాస్ మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను ప్రభావ, ప్రతి బిడ్డ కుటుంబాన్ని ప్రభాని చేతికి అప్పగిస్తున్నాను ప్రభావ. వారికి మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి టీచర్ని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి వారికి మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా పాస్టర్ని, మా పాస్టర్ అమ్మని ప్రభానైనా వారి కుటుంబాన్ని ప్రభాని చేతికి అప్పగిస్తున్నాను ప్రభానైనా. వారిని మీరు కాచి కాపాడి నడిపించమని ప్రార్థిస్తూ సమస్తం నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసే అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను నా ప్రభువా. ఆమేన్. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. పిల్లలు మీరందరు బాగున్నారు కదా? మీరందరు ప్రార్థన చేస్తున్నారా? రోజు బైబిల్ చదువుకుంటున్నారా? మరి మనకు దేవుడు మరొకసారి మనకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనమందరం కూడా మెదక్ డయాసిస్ అధ్యక్ష మండలం నుంచి సండే స్కూల్, ప్రతి సండే స్కూల్ వారు టీచర్స్ కానీ, పిల్లలు కానీ, వాలంటీర్స్ కానీ, సూపరింటెండెంట్స్ కానీ అందరం కూడా ఈరోజు మనకు ఒక మంచి అవకాశము ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాము. మరి ఈ ఫాస్టింగ్ ప్రేయర్ గురించి కొద్ది వాక్యంను మనము మరి బైబిల్ నుంచి మనకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనము చూద్దాము. మరి ప్రార్థన అంటే అసలు ఏంటి? ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం. ఇర్మియా 33:3లో చెప్తున్నాడు కదా, నాకు మొరబెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదము. ఎప్పుడైతే మనము నిజముగా దేవుని సన్నిధానంలో మనము మొరపెడతామో దేవుడు మనకు జవాబు దయచేస్తాడు. మరి ప్రార్థన అంటే ఎలా చేయాలి? ఉదయకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయంకాలంలో మనము ప్రార్థన చేయాలి, ఆయనకు మొరపెట్టుకోవాలి. మనకు ఈ లోకంలో యేసుప్రభు తప్ప ఎవరు కూడా లేరు. మనము మొదటి స్థానము ఆయనకి ఇవ్వడం నేర్చుకోవాలి. ఎవరికి కూడా ఇవ్వద్దు. మొదటి స్థానము ఎల్లప్పుడూ యేసుప్రభుకి ఇచ్చినప్పుడు దేవుడు మనకు అన్ని కూడా అనుగ్రహిస్తాడు. అయితే ఈ వాక్యము మరి మనకు కీర్తనలు 55:17లో ఉంది. ఉదయకాలంలో, మధ్యాహ్నమందును, సాయంకాలమును మీరు ఆయనకు మొరపెట్టుడి. మరి ఈరోజు మనము ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఏంటి? అసలు మనం ఎందుకు ఫాస్ట్ చేయాలి? ఎందుకు ఉపవాసం ఉండాలి? మనము ఎప్పుడైతే యోవేలు గ్రంథంలో చూస్తామో, యోవేలు 2వ అధ్యాయము 12-14 ఆ యొక్క వచనంలో అక్కడ మరి చెప్తున్నారు ఏంటంటే, ప్రతి వారు కూడా, చిన్నలేంటి, పెద్దలేంటి, యవనులేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి, ఈవెన్ మరి క్యాటిల్ కూడా అక్కడ ఫాస్ట్ చేయమని మరి ప్రకటించినప్పుడు దేవుడు మరి వారి మొరను ఆలకించాడు. మరి మనమైతే ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో, నిజముగా ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు మనకు సమీపంగా ఉండి ఆయన మన మొరను ఆలకిస్తాడు. అయితే మరి మనం ఫాస్టింగ్ చేసినప్పుడు బ్లెస్ అవుతాము. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఇంకా అధికంగా ఇస్తాడనమాట. కాబట్టి పిల్లలు మీరు కూడా మీకు సమయం ఉన్నప్పుడు కొంచెం సేపు అన్న ఒక బ్రేక్ఫాస్ట్ అన్న స్కిప్ చేయండి, లేకపోతే ఓన్లీ లిక్విడ్స్ అన్న తీసుకోండి. కానీ కొంచెం సేపు మీరు ఫాస్టింగ్ ఉండి దేవుణ్ణి ఎప్పుడైతే మీరు అడుగుతారో మీకు తప్పక దేవుడు జవాబు చేస్తాడు. మరి ఈరోజు మనమందరం కూడా మరి కోవిడ్-19 విషయం గురించి మనమందరం ఫాస్టింగ్ ప్రేయర్లో మనం ఏకీభవిస్తుండగా మన మెదక్ డయాసిస్ పాస్టరేట్ సండే స్కూల్స్ అన్నీ కూడా మరి పిల్లలు, మరి టీచర్స్, సూపరింటెండెంట్స్, తర్వాత వాలంటీర్స్ మనమందరము ఒక దగ్గర కూర్చొని మనం ప్రార్థిస్తలేం. వాక్యంలో చెప్పినట్టు ఎక్కడైతే 2-3 నా నామం కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు, మనము ఫిజికల్గా అందరం ఒక్క దగ్గర లేము. కానీ మనం ఆత్మీయంగా మనమందరము ఏకాత్మతో మనం ప్రార్థిస్తుండగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మరి కోవిడ్-19 నుంచి దేవుడు తప్పక మనం విడుదల దయచేస్తాడు. ఎందుకంటే వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు, ఆకాశం నుంచి నేను తొంగి చూస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ కోవిడ్-19 దేవుడికి ఒక అల్పితమే. ఎందుకంటే దేవుడు ఈ లోకానంతా కూడా ఆయన సృష్టించాడు. 6 రోజుల్లో దేవుడు ఆయన నోటితో సృష్టించాడు. కానీ మనల్ని మాత్రము ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, చెక్కి ఉన్నాడు. కాబట్టి ఈ కోవిడ్-19 అనేది ఒక అల్పితమే దేవుడికి. ఇట్ ఈస్ అ వెరీ టైనీ థింగ్ ఫర్ గాడ్. వెన్ వీఆర్ ప్రేయింగ్, వెన్ as in one accord, as we are kneeling and praying to the Lord will answer our prayers. So ఒక యూనిటీగా మనం అందరం కూడా ఏకాత్మతో మనం
మనం నిజముగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు సమీపంగా ఉండి మన ప్రార్థన ఆలకించి రాబోయే దినాల్లో గొప్ప రివైవల్ మన చర్చెస్లో, మన మధ్యలో, మన సండే స్కూల్ మధ్యలో చేసి మరి దేవుడు మీ నుంచి గొప్ప భక్తులను లేపాలని మరి నేను కోరుకుంటున్నాను. మరి ప్రార్థిస్తామా పిల్లలు? ఒక్కసారి పరిశుద్ధుడా 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 నీకు స్తుతి స్తోత్రములు నాయన. మరి ఒక్కసారి తండ్రి నాయన ఈ యొక్క సాయంకాల సమయం, మధ్యాహ్న కాల సమయంన ప్రభు నాయన తండ్రి మేమందరం కూడా తండ్రి ప్రార్థిస్తుండగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. మా కొరకే నీ సిల్వలో రక్తం కార్చిన ప్రభు నాయన, మా కొరకే ప్రభు నీ ప్రాణం పెట్టిన ప్రభు, మా కొరకే ప్రభు నాయన తండ్రి దగ్గర ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్న ప్రభు నీకు వందనాలు నాయన. మా కొరకే తిరిగి రాణించిన ప్రభు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మరి ఈరోజు మేమందరము తండ్రి మెదక్ డైసెస్లో ఉన్న సండే స్కూల్ పిల్లలందరము, టీచర్స్, సూపరింటెండెంట్, వాలంటీర్స్ అందరం కూడా ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించి మరి COVID-19 ప్రభా నాయన తో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి. మెడికల్ డిపార్ట్మెంట్ని మీరు తండ్రి సహాయం చేయండి, వారికి మీరు జ్ఞానం దయచేయండి, వారిని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ని తండ్రి, మున్సిపాలిటీ వాళ్ళని ప్రభా నాయన, ట్రాఫిక్ వాళ్ళని ప్రభా, మీడియా వాళ్ళని ప్రభా, ఆఫీషియల్స్ అందరినీ కూడా మీరు కాపాడి వారికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కలగకుండా సహాయం చేయండి. నీ రక్తంతో సీల్ చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన. మరి మా యొక్క మెదక్ అధ్యక్ష మండలం బిషప్ తండ్రి గారిని ప్రభా మీరు దీవించి ఆశించి, తల్లి గారిని తండ్రి గారిని మీరు దీవించి నడిపించండి, వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. వారికి ఎందుకు చేస్తున్నాం అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఫాస్టింగ్ చేస్తున్నాం మనము, మరి ఎంత సమయం ఫాస్ట్ చేస్తాము, మరి ఆ ఫాస్టింగ్ టైంలో మనం ఏమేమి చేయాలి, ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మనం అందరికీ కనబడినట్టు మనము అలా ఉండకుండా మన గదిలోకి వెళ్ళి తలను అంటుకొని గదిలోకి వెళ్ళి మరి మనము ఆయనకు మొరపెట్టాలి. మరి ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మనము అందరికీ కనబడేటట్టు చేయకూడదు. తర్వాత మనం ఫాస్టింగ్ అంటే టైం కూడా దేవునితో ఎక్కువగా మరి గడపాలి. మొబైల్ చూసుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ, టీవీ చూసుకుంటూ మనం ఫాస్టింగ్ చేయకూడదు. ఫాస్టింగ్ చేసినప్పుడు ఎక్కువ సమయం దేవునితో మాట్లాడాలి, ఆయన యందు నిరీక్షణ ఉంచాలి, ఆయనను అడగాలి. మరి యాకోబు ఎలా అయితే దేవుని ప్రార్థనలో అడిగినాడో తనకు దేవుడు జవాబు ఇచ్చే వరకు తను దేవుడితో అడిగాడనమాట. ఆశీర్వదించే వరకు తన దేవుణ్ణి వదలలేదు. అటువంటి ప్రార్థన మనం చేయాలి. ఎందుకంటే యేసయ్యకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే మరి వాక్యంలో ఉంది కదా, చిన్నపిల్లల్ని ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని. మరి చిన్నపిల్లలు ఎప్పుడైతే ప్రార్థిస్తారో యేసయ్య తప్పక వింటాడు. మరి మీరు అలా ప్రార్థించడము నేర్చుకోండి. మరి తర్వాత మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు జవాబు కూడా అనుగ్రహిస్తాడు. అయితే మనకి ఈ ఒక 5 రిజల్ట్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఏంటంటే మనం ముఖ్యంగా స్పిరిచువల్గా గ్రో అవుతాం. మళ్ళీ తర్వాత ఎక్కువ కూడా ఆయనకు సన్నిహితంగా మనం ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం వాక్యం చదువుతామో, పఠిస్తామో, ఆయనకు సన్నిహితంగా మనము జీవించగలుగుతాం. ఆయన మాట వింటాం. తర్వాత ఆయన మనకి చూపిస్తాడు. హోలీ స్పిరిట్ మనకి నేర్పిస్తుంది అనమాట. ఏమి చేయాలి, ఏమి చేయొద్దు మనకి చెప్తుంది అనమాట. మళ్ళీ మనం ఫాస్టింగ్లో మనం ఎక్కువ దగ్గరగా ఆయనకు సన్నిహితంగా ఉన్నప్పుడు ఎన్నో బ్లెస్సింగ్స్ మనము పొందుతాం. అయితే మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగా ఇచ్చే దేవుడు మన యేసయ్య. మనం ఒక విషయం అడిగితే మనకి ఇంకొకటి కూడా మనకి అధికంగా ఇచ్చే దేవుడు అనమాట. నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక అమ్మాయి ఉండేదన్నమాట. అయితే ఆ అమ్మాయి చాలా బీద స్థితి అనమాట వాళ్ళది. ఒకటే ఆమె పేరు లిసి అనుకుందాం. అయితే ఆమెకి వేసుకోవడానికి బట్టలు లేవు, షూస్ లేవన్నమాట. అయితే చినిగిపోయినాయి. అయితే అతను ఏం చేసిందంటే వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పిందనమాట. వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పినప్పుడు వాళ్ళు చాలా పేదరికంలో ఉండే. మళ్ళీ వాళ్ళు ఏం చేసింది, వాళ్ళు ఇవ్వాలని ఆశ, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అయితే ఆమె ఏం చేసిందంటే ఆమె ప్రార్థన చేయడం
ప్రార్థన చేయడం మొదలుపెట్టింది అనమాట. మొదలుపెట్టి ఆమె వాళ్ళ డాడీ మమ్మీతో కూడా చెప్పింది అనమాట, జీసస్ నాకు తప్పక నాకు ఫ్రాక్స్ ఇంకా షూస్ ఇస్తాడు మమ్మీ డాడీ అంటే. వాళ్ళకి ఇంకా బాధ అనిపించింది, అందరూ డబ్బులు లేవు, కానీ లిసీ ఏమో జీసస్ ఇచ్చేస్తున్నాడని ఆమె అంటుందని అనుకున్నారు. లిసీ ఇంకా వాళ్ళ సండే స్కూల్ పిల్లలతోని, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో కూడా చెప్పింది. అయితే మరి దేవుడు మరి ప్రార్థన వినే దేవుడు. అయితే ఒకరోజు సాటర్డే రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక నాక్ వినపడింది డోర్ మీద. అయితే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి చూసినప్పుడు ఒక వేరే కపుల్ వచ్చారనమాట. వాళ్ళు లిసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు అనమాట. ఏమని చెప్పారు తెలుసా పిల్లలు? వాళ్ళు ఏమన్నారంటే, మేము మా పిల్లల కోసము బట్టలు కొనడానికి వెళ్ళాము, మా ఇద్దరు పిల్లల కోసము 2 ఫ్రాక్స్ 2 షూస్ 2 pairs of షూస్ కొన్నాము, కానీ వాళ్ళకి రావట్లేదు. మేమేమనుకున్నామంటే లిసికి ఇద్దామని అనుకున్నాము, కాబట్టి ఇవి లిసికి ఇవ్వండి అని చెప్పినప్పుడు లిసి ఎంత సంతోషించింది. ఆమె ఒక్క ఫ్రాక్ కోసము ఒక్క పేర్ ఆఫ్ షూస్ కోసం అడిగింది, కానీ దేవుడు ఆమెకి 2 pairs of ఫ్రాక్స్ ఇచ్చాడు, మరి 2 pairs of షూస్ ఇచ్చాడు. అది ప్రార్థన. ఆమెలో ఆ విశ్వాసం ఉండే అనమాట. మనం ప్రార్థించినప్పుడు విశ్వాసం ఉండాలి. ఎట్లా అంటే మనం ప్రార్థించినప్పుడే మనం తెలుసుకోవాలి ఏంటంటే దేవుడు మనకు అన్నీ ఇచ్చేసాడని థ్యాంక్స్ గివింగ్ చెప్పాలన్నమాట. కాబట్టి పిల్లలు మీరు ప్రార్థించండి. ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో దేవుడు మీ మొరను ఆలకిస్తాడు. మరి ఈ ఫాస్టింగ్ ప్రేలో మనకి ఎప్పుడైనా ఒకవేళ మనం సిక్గా ఉన్నప్పుడు మనకు హీలింగ్ కూడా దొరుకుతుంది. కాబట్టి మనము స్పిరిచువల్గా బ్లెస్ అవుతాం. నీకు వెళ్ళలేని స్థితులు ఏసయ్య గడిచిన దినమంతా మీరు తోడుకొన్నారు ఏసయ్య. అలాగే ఈరోజు కూడా అలాగే తోడుకొండాలి ఏసయ్య. మేము ఎంతోమంది ఈ రోజును చూడలేకపోయారు నాయన తండ్రి, మాకు ఈరోజు చూసే భాగ్యం దయచేశారు. మీకు వేలాది స్తోత్రాలు ఏసయ్య. కరోనా వైరస్ని త్వరలో ఆపేసేయండి ఏసయ్య. ఎంతోమంది చనిపోతున్నారు నాయన తండ్రి. ఆ వైరస్ ఎంతోమందికి సోకుతుంది నాయన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచాలి నాయన తండ్రి. వాళ్ళ కుటుంబాలు ఎంతో బాధపడుతున్నాయి నాయన తండ్రి. వాళ్ళ బాధని ఎలా పోస్తారో తెలియదు నాయన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మంచిగా కాపాడండి నాయన తండ్రి. అలాగే వాళ్ళని ట్రీట్ చేస్తున్న డాక్టర్ని కాపాడండి నాయన తండ్రి. ప్రతి ఒక్క డాక్టర్ని ముట్టి స్వస్థపరచండి నాయన తండ్రి. వాళ్ళకి ఓపికను దయచండి నాయన తండ్రి. వాళ్ళు చేసే ప్రతి పనిలో మీరు తోడుకొండాలి ఏసయ్య. వాళ్ళు పగలనక రాత్రనక ఎంతో కష్టపడుతున్నారు నాయన తండ్రి. వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచండి నాయన తండ్రి. వాళ్ళకి ఆ వైరస్ సోకకుండా చూడండి ఏసయ్య. అలాగే పోలీసులను కాపాడండి నాయన తండ్రి. వాళ్ళ రోడ్ల మీద ఎంతో కష్టపడుతున్నారు నాయన తండ్రి. చాలా ఎండలో వాళ్ళు కష్టపడుతున్నారు నాయన తండ్రి. వాళ్ళని కూడా కాపాడండి నాయన తండ్రి. మేము ఈ చైన్ ప్రేయర్ చేస్తున్నాం నాయన తండ్రి. ఎంతో మంది ప్రేయర్ చేస్తున్నాం నాయన తండ్రి. ప్రతి ఒక్క ప్రేయర్ని మీరు విని ఆ ప్రేయర్స్కి ఆన్సర్ని ఇవ్వండి ఏసయ్య. ప్లీజ్ ఏసయ్య, మీరే తోడుకొండాలి నాయన తండ్రి. అలాగే మా బిషప్ అయ్య గారిని అమ్మగారిని కాపాడండి. వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాలను దయచేయండి. వాళ్ళు చేసే ప్రతి పనిలో మీరే తోడుకొండాలి నాయన తండ్రి. నాయన అలాగే వాళ్ళు ఆన్లైన్ ప్రేయర్స్ చేస్తుండగా మీరే తోడుకొండాలి ఏసయ్య. ఎలాంటి సైతం శోధన లేకుండా చూడండి. అలాగే పాస్టర్ అంకుల్ని పాస్టర్ అమ్మని కూడా కాపాడండి నాయన తండ్రి. వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాలను తెచ్చండి ఏసయ్య. వాళ్ళు చేసే ప్రతి పనిలో మీరే తోడుకొండాలి నాయన తండ్రి. వాళ్ళ ప్రేయర్స్ కూడా విని ఆన్సర్ చేయండి నాయన తండ్రి. అలాగే నాకు ఈ ప్రేయర్ చేయడానికి ఇచ్చిన ప్రతి ఒక్క సూపరింటెండెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను నాయన తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ప్రేయర్ని ఇచ్చినందుకు. అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను. Our gracious and heavenly loving Father, we thank you and praise you for giving us this opportunity to participate in the Sunday School fasting prayer in CSI Nether Diocese. Thank you God for protecting each and every child of various Sunday School. Thank you God for enabling us to spend more time in your presence during this period, to helping us to realize that it is only you who can turn these situations into your servants' favor. We ask you to bless our bishop, our pastors and all our Sunday schools. Be with us and help us to grow more in you, obeying you and live as your witnesses in this world. All these things we ask in the name of our Lord and Savior Jesus Christ. Amen. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి,
దేవా అనుగ్రహించిన ఈ భాగ్యం కొరకు నీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మరి ఈ ఉపవాస దిన ప్రార్థనలో తండ్రి దేవా మరి సండే స్కూల్ నుంచి అనుగ్రహించిన కృప కొరకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా మరి మాకు అనుగ్రహించిన ఈ తరుణం కొరకు మీకు వందనాలు తండ్రి. దేవా మరి అక్క చెప్పిన విధంగా తండ్రి దేవా ఉపవాసం చేసి మేము ప్రార్థించుటకు తండ్రి దేవా మరి ఈ అనుగ్రహించి ఈ కాలం కొరకు మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా దేవా మా అనుదిన జీవితంలో అది చేయటకు చేయరాని కార్యం తండ్రి దేవా కానీ తండ్రి దేవా మరి మాకు సమయాన్ని ఇచ్చావు ప్రభా. దేవా మరి నీ వాక్యం చదివి తండ్రి దాన్ని ధ్యానించుటకు తండ్రి అనుగ్రహించిన కృప కొరకు వందనాలు ప్రభా. దేవా మరి ముఖ్యంగా ఉపవాసం గురించి ఎలా ఉపవాసించాలో తండ్రి దేవా మరి ఎలా నీకు మొరపెట్టాలో తండ్రి దేవా మరి అనుగ్రహించిన వాక్యంతో తండ్రి దేవా మరి మీరు మాకు బోధించినందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. మరి ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి దేవా ఆ బిడ్డ మొరలను ఆలకించండి ప్రభా దేవా. మరి మా విన్నపాలు తండ్రి దేవా మరి ఈ పాదాలు చెందపెచ్చున్నాం తండ్రి దేవా. మాకు అనుగ్రహించిన ఈ భాగ్యం కొరకు తండ్రి దేవా మా బిషప్ కొరకును మా అయ్యగారి కొరకును తండ్రి దేవా మరి ఉన్న ప్రతి ఒక్క సండే స్కూల్ బిడ్డ కొరకు నీకు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మరి మీ కృపలో వారిని అందరినీ బలపరిచి భద్రపరచండి తండ్రి దేవా. మరి ప్రతి ఒక్క సిచ్యువేషన్ నుంచి తండ్రి దేవా మరి ఉన్న ఈ కరోనా సిచ్యువేషన్ నుంచి కూడా వారి తప్పించినందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. మరి మా మొరలు ఆలకిస్తారని తండ్రి దేవా. మరి ఈ చిన్ని ప్రార్థన యేసయ్య పేరుతో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్.